ఈరోజు నేను పిల్లలు ఇష్టంగా తినే ఎమ్మి ఎమ్మి బాదుషాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత పెరుగు వేసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి. అందులోనే కొంచెం వేడి చేసిన నెయ్యి వేసి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది వేడి నెయ్యి వేసుకుంటే. దీన్ని ఇలా కలిపేసి ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి పూరి పిండిలాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులో కలిపి షుగర్ పాకం రెడీ చేసుకుందాం. అది కొంచెం వేడైనాక ఇలా ముట్టి చూస్తే కొంచెం తీగలాగా వస్తే చాలు. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం నిమ్మ చెక్క కూడా రసం పిండేసుకుందాం. మైదా పిండి ఇప్పుడు రెడీ అయిందండి మెత్తగా. దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా అరచేతిలో ముట్టేసి దాన్ని బొటన వేలుతో ఇట్లా హోల్ లాగా చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ మీడియం సైజులో పెట్టేసుకొని ఎక్కువ హీట్ కాకుండా వేసేసుకొని వేయించుకుందాము. వీటిని తీసి వెంబడే ఆ షుగర్ పాకంలో డైరెక్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి తీయటి బాగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి. బాదుషా రెడీ అయిపోయింది. పిల్లలు ఇష్టంగా ఎమ్మి ఎమ్మి తినే బాదుషా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తేనే ఇట్లా నోరూరుతుంది కదండి. మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.